జై శ్రీరామ్. రామసైన్యం యూట్యూబ్ ఛానల్. నేను మీ శ్రీను. చక్కని భారతీయ సనాతన సంస్కృతి సాంప్రదాయాల్లో ఎన్నో ఆచార వ్యవహారాలతో కూడిన పండగలు, మహోత్సవాలు, మన పూర్వీకులు మనకు అందించిన ఆచారం వెనుకున్న ఆరోగ్య సూత్రాలు, గ్రామాల కలయిక, కుటుంబాలు అన్నీ కలిసి ఒకే చోట ఒకే దగ్గర ఒక భగవంతుణ్ణి నమ్ముకొని పూజించే ఆచారము. సంవత్సరానికి ఒకరోజు వచ్చే పండగ ఒకటి ఉంటుంది. ప్రతి నెలలో జరిగే ఒక పండుగ ఉంటుంది. అలాగే 2 సంవత్సరాలకు ఒకసారి, 3 సంవత్సరాలకు వచ్చే అమ్మవార్ల పండుగలు, సంవత్సరం జరిగే గ్రామ దేవతల యొక్క ఆరాధనలు, ఇలాగే చెప్పుకుంటూ పోతే సంవత్సరం పొడుగున ఏదో ఒక ఆచారంతో, ఏదో ఒక భగవంతుని రూపేణ జరిగే పల్లి గ్రామాల్లో ఆచారంతో కూడిన భక్తి ప్రపలతో కూడిన పండగలు ఎన్నో దర్శనమిస్తూ ఉంటాయి. చూడడానికి కనువిందుగా ఉంటాయి. అలాగే మా తట్టబంద గ్రామం అనగా అనకాపల్లి జిల్లా రావికంత మండలం తట్టబంద గ్రామాన ఈరోజు మీరు చూస్తున్న వీడియో అడవి రాజుల పండగ మహోత్సవము. అడవి రాజులు అనగా శ్రీరామచంద్రుని యొక్క కుమారులైన లవరాజు, కుశరాజును వాళ్ళు అడవిలో నివసించి ఉన్నారు కాబట్టి మునుకుమారులుగా అడవిలో వారిని కూడా రాజులుగా నేటి సమాజం ఉన్నారనే భావనతో ఈ యొక్క పండుగలను నివసిస్తారు. అంటే గ్రామంలో శ్రీరామచంద్రుడు ఏ విధంగా రాజ్య పరిపాలన చేసి రాజై ఉన్నాడో, అందరికీ సుఖశాంతులు కలిగిస్తున్నాడో, అలాగే అడవిలో నివసిస్తున్నటువంటి శ్రీరాముని యొక్క కుమారుని లవరాజు, కుశరాజు కూడా ప్రజలపైకి ఆ అడవిలో నివసించే జంతువులు, క్రూర మృగాలు గ్రామాలపై రాకుండా, అలాగే గ్రామ ప్రజలు అడవికి దగ్గరలో జరిగే వ్యవసాయాల్ని పాడు చేయకుండా ఆ జంతువులను నిరోధిస్తారు అనే భావన, భక్తి ప్రపదలతో ఈ యొక్క కార్యక్రమాన్ని, ఆచారాన్ని నిర్వహిస్తుంటారు గ్రామ ప్రజలు. చాలా చక్కగా ఒక చోట అందరూ కలిసి తమ భమ అనే భేదము లేకుండా, ధనికుడు పేదవాడనే వ్యత్యాసము లేకుండా, స్త్రీ పురుష లింగ భేదము లేకుండా అందరూ కలిసి ఉదయాన్నే ఉపవాసం ఉండి స్వామివారికి నైవేద్యాలు అందించి చుట్టూ ప్రదక్షిణలు చేసి మనసారా శ్రీరాముల యొక్క కుమారుని స్మరించి మా అందరికీ పంట పొలాలని సంరక్షించండి, మా అందరికీ ఆయురారోగ్యాలు ఇచ్చండి, క్రూర మృగాల నుంచి మమ్మల్ని రక్షించండి అని ఆ లవరాజు, కుశరాజులను వేడుకునే చక్కని కార్యక్రమం ఈ అడవిరాజుల పండగ మహోత్సవం. అయితే ఇందులో ప్రధానంగా ఇముడు ఉన్నది ఏంటంటే, ప్రకృతి పరంగా ఏదైతే మనకు దొరుకుతుందో, గ్రామంలో ప్రజలు వ్యవసాయం ద్వారా పండించే పంటలో చెరుకుని, అలాగే అరటి పొలని, కొబ్బరికాయలని, వడపప్పు, సలివిడి, ఇలా ప్రకృతి పరంగా వాళ్ళ దగ్గర దొరికే నైవేద్యాల్ని, వాళ్ళ దగ్గర దొరికే సామాగ్రిని పట్టుకెళ్ళి పెట్టడం, ఆడంబరం అంటూ లేకుండా చక్కగా ఉపవాసం ఉండి పాయన్ని ఆ స్వామివారి చెంతన మనసారా వేడుకునే చక్కని కార్యక్రమం. ఇలాగా ప్రతి గ్రామంలో ఏదో ఒక ఆచారం పేరిట ఉంటుంది. ఆచారం వెనక ఆరోగ్య సూత్రాలు దాగి ఉంటాయి. ఆచారం వెనక కుటుంబాల కలయిక, సంతోషాల కలయిక. కావున ఇటువంటి పండగలు జరిగే, జాతరలు జరిగే తప్పుడు మన హిందూ సాంప్రదాయంలో ఎందుకు ఈ ఆచారం, ఈ పండుగలు జరుగుతున్నాయన్న ఆలోచన, అవగాహన కల్పించాలి, తెలుసుకోవాలి. ఇందులో చక్కగా గ్రామంలోన అన్ని కుటుంబాల నుంచి తప్పనిసరిగా వస్తారు. అందరూ కలిసి ఒకచోటే ఉండి, ఒకచోటే పూజించి, ఒక భగవంతుణ్ణి నమ్ముకుని తిరిగి ఇళ్ళకి వెళ్ళిపోతూ ఉంటారు. ఇటువంటి కార్యక్రమం ఆరోగ్యాన్ని ఇస్తుంది. అలాగే ఉపవాసం అనే పేరుతో కూడా ఆరోగ్యం వస్తుంది. అలాగే అందరూ కలిసి ఒక కుటుంబమే, రామచంద్రుని కుటుంబం. మనమంతా రాముని యొక్క వంశీకులము, రాముని యొక్క ఆచార అలవాటు బాటలో నడుస్తున్నాం, మనంతా రామచంద్రుని కుటుంబం అనే చాటి చెప్పుకునే పల్లి గ్రామాల యొక్క ఆచార పద్ధతులు. ఈ యొక్క పండగ మహోత్సవం అందరూ తిలకించి ఆ స్వామి యొక్క ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ, ఈ యొక్క కార్యక్రమంలో కూడా త్రిమూర్తులు ప్రధానం. మరి ఎక్కడైనా ఏ కార్యక్రమానికైనా మాతృమూర్తులతో జరిగే పండగలన్నీ ఉండి, ఏదైనా ఇంటి ఆచారాలు అవనివ్వండి, వాళ్ళ తర్వాతే చాలా చక్కగా పసుపు కుంకాలు చెట్టుకి పూసి, బొట్టులు అలంకరణ పెట్టి
పువ్వులతో అలంకరించి కొబ్బరికాయలు అట్టుపళ్ళు నైవేద్యంగా అర్పించి మనసారా వేడుకుంటున్నారు. ఈ పండగ సందర్భంగా ప్రసాద వితరణ కూడా భక్త మహాశయులు అనుకొని తెచ్చి భక్తులందరికీ ప్రసాదాలు వితరణ కూడా జరుగుతుంది. చాలా చక్కగా పులిహారాలు అనివ్వండి, పానీయాలు అవనండి ఇస్తున్నారు. అలాగే ఇంటిలో పెంచుకునే ఒక కోడిని తీసుకొచ్చి బలిగా సమర్పించి తనని మళ్ళీ పట్టుకెళ్ళే కార్యక్రమం. అయితే హింసగా మీకు చూపించలేదు, కానీ ఆ తలకాయలు తెగించడం అంటే బాగోదు కాబట్టి అది నిషిద్ధం చేసాము. కానీ మనం పెంచుకునే వాటిని మనం కోసుకోవడానికి మనసు రాదని, భగవంతునికి అర్పిస్తుంది మనకి పాపం అంటదనే ఆలోచనతో ఈ మనకి పూర్వీకులు ఎట్టిన ఆచారం. కావున అన్ని గ్రామాల్లో జరిగేదే. ప్రతి ఒక్కరూ తప్పగా ఆచార అలవాట్లను తెలుసుకోవాలి, తెలిసేలా చేయాలి, ముందు తరాలకి అందించాలి. భావి తరాల భవిష్యత్తు మన చేతిలో ఉంది. జై శ్రీరామ్. బోలో భారత మాతాకి జై. బోలో సనాతన హిందూ ధర్మానికి జై. మన హిందూ ధర్మం ప్రపంచాన్ని శాసిస్తుందని నమ్ముతూ జై శ్రీరామ్. జై జై శ్రీరామ్.